మూత్రాశయం ఇప్పుడు మనం బ్లాడర్ ఈడ్ ఉన్నది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎవరన్నా స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, స్మోకింగ్ చేస్తున్నారన్నా లేకపోతే ఎవరన్నా డై ఇండస్ట్రీలో పనిచేస్తున్నారన్నా అని డైలీ కెమికల్స్ పోతున్నాయి. డైలీ కెమికల్స్ పోయి ఇక్కడ కిడ్నీలో మూత్రం తయారవుతాయి. మూత్రం వచ్చేసి బ్లాడర్లో ఒక 3-4 గంటలు నిలిచి ఉంటుంది. తర్వాత వాళ్ళు మూత్రంకి వెళ్ళినప్పుడు బయటికి వచ్చేస్తుంది. సో బ్లాడర్లో అది క్యాన్సర్ కాజ్ చేయడానికి ఎక్కువసేపు నిలిచి ఉంటున్నది. దాని వలన యూరోథీలియా అంటే ఈ లైనింగ్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. స్మోకర్స్లో, డై ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ అలా కొన్ని ఆక్యుపేషనల్ వాటిలలో బ్లాడర్ క్యాన్సర్ వస్తుంది. సో బ్లాడర్ క్యాన్సర్ అంటే ఈ లైనింగ్ ఎక్కడన్నా రావచ్చు, కానీ కామన్గా వచ్చేదల్లా మూత్రాశయంలో. దీని అడ్వాంటేజ్ ఏమి అంటే మూత్రంలో రక్తం ఉంటుంది. ఇప్పుడు ఎవరికన్నా పేషెంట్కి అడిగినాం, మీకు మూత్రంలో బ్లాడర్ క్యాన్సర్తో నా దగ్గరికి వచ్చిన మూత్రంలో రక్తం ఫస్ట్ టైం ఎప్పుడు కనిపించింది అంటే 6 నెలల కింద కనిపించింది, 9 నెలల కింద కనిపించింది. ఎన్నిసార్లు వచ్చేదంటే ప్రతిరోజు వచ్చేది అంటారు. అంటే బ్లాడర్లో క్యాన్సర్ అంటే సిమ్టమ్స్ మనకే కనబడతా అన్నప్పుడు అన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? సో బ్లాడర్ క్యాన్సర్ ఒకటి ఎర్లీ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే మూత్రం తరచు మెయిన్గా వచ్చేసి ఇరిటబుల్ సిమ్టమ్స్ అంటాము. హిమటోరియా అంటే ఇరిటబుల్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు తను, ఎస్ మూత్రం ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది, మూత్రం వెళ్ళడానికి పరిగెత్తాల్సి వస్తుంది, ఎస్ మళ్ళీ మూత్రంలో రక్తం వస్తుంది. సో అర్జెన్సీ అంటే మూత్రం పోతాము ఆడ పోయింది అక్కడ వెంటనే పోవాలి, మూత్రం వచ్చిందంటే వెంటనే పోవాలి. అక్కడ పోయిన తర్వాత అంతగానం ఏమి రాదు, మళ్ళీ రాగానే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, ఎస్ మళ్ళీ మూత్రంలో రక్తం. సో అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ అండ్ సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్. అండ్ అక్కడ పోయి మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకేదో ఉంది బయటికి రావట్లేదు అన్నట్టు ఉంటుంది. ఎందుకు అంటే ఆ బ్లాడర్ లైనింగే బాగాలేదు. సో ఎక్కడికి వెళ్ళైతే ఆ సెన్సేషన్ ఉంటుందో అదే బాగాలేదు కాబట్టి వాళ్ళకి ఆ సెన్సేషన్ అబ్నార్మల్ సెన్సేషన్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అర్జెన్సీ ఉంటుంది, సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎంప్టింగ్ ఉంటుంది, మళ్ళీ మూత్రంలో రక్తం కూడా ఉంటుంది.